నెల్లూరు జిల్లాలోని పెంచలకోన దేవస్థాన పాలక మండలికి నూతన కమిటీ ఏర్పాటైంది. దేవాదాయ శాఖ చైర్మన్తో కలిపి ఈ కమిటీలో 14 మంది సభ్యులు ఉన్నారు. చెన్ను తిరుపాల్ రెడ్డి చైర్మన్గా నియమితులు కావడంతో అభిమానులు బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. తిరుపాల్ రెడ్డిని చైర్మన్గా నియమించిన దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి మెట్టుకూరు ధనుంజయ రెడ్డి, తిరుపాల్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నల్లవడ్ల వెంకటరమణారెడ్డి, ఎంఎంటీ మధురెడ్డి, రత్నయ్య, గురునాథం, డాక్టర్ వేణుగోపాల్, గజరా కిరణ్ తదితరులు పాల్గొన్నారు. కార్యకర్తలందరూ ఆనందంగా టపాసాలు కాల్చి స్వీట్లు పంచుకొని ఆనందం వ్యక్తం చేస్తున్నాం. జై చంద్రబాబు, జై రామనారాయణ రెడ్డి, జై కురుకొండ రామకృష్ణ, జై తెలుగుదేశం. అంటే చెన్నూలుకి పెట్టిన పేరు. బాలకృష్ణారెడ్డి గారు మన మధ్య లేకున్నా కానీ పైనుంచి అన్ని చూస్తుంటాడు. ఎవరు మంచి చేశారు, ఎవరు చెడ్డ చేశారు అనే విధంగా అన్ని చూసుకుంటుంటాడు ఆయన. మన రాపూర్ మండలం అంటేనే చెన్నూలకి పుట్టింది పేరు. అలాగే సెంట్రల్ బ్యాంక్ చైర్మన్గా మన ఆంధ్రప్రదేశ్లో 10 జిల్లాలు ప్రకటించడం జరిగింది. దాంట్లో నెల్లూరు జిల్లాకు సంబంధించి మన లింగంగుంట వాసి అయినటువంటి మెట్టుకూరు ధనంజయ రెడ్డి గారిని ఎన్నుకోవడం జరిగింది. అలాగే మన చెన్ను తిరుపాలని ఫెస్టివల్ కమిటీలో పెంచలకోన దేవస్థానం చైర్మన్గా ఎన్నుకోవడం కూడా జరిగింది. ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు 10 జిల్లాలకి సెంట్రల్ బ్యాంక్ చైర్మన్గా ప్రకటించినాడు. అందులో మన నెల్లూరు జిల్లా మెట్టుకూరు ధనంజయ రెడ్డి సేవలు గుర్తించి ఆయనకి కూడా పదవి ప్రకటించినాడు. అదే ఆనం రామనాయుడు ఆశీస్సులతో చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రకటిస్తున్నాడు. అలాగనే మన పెంచలకోన చైర్మన్గా ఫెస్టివల్ కమిటీగా మన కురుకొండ రామకృష్ణ ఆధ్వర్యంలో మన చెన్ను తిరుపాల్ రెడ్డి కూడా ప్రకటించారు. వీళ్ళందరికీ శుభాకాంక్షలు. మన దేవస్థాన రామనారాయణ రెడ్డి గారైనా ఆయన ప్రకటించిన దానివల్ల అందరూ శుభాకాంక్షలు తెలుపుతున్నాం. జగిత్యాల